అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేవీ ట్యుటోరియల్స్. టుడే we are going to discuss about ప్రాక్టీస్ సెట్ నెంబర్ 29. ఓకే, ప్రాక్టీస్ సెట్ నెంబర్ 29లో 12th March 2025 సెకండ్ షిఫ్ట్లో జరిగినటువంటి ఆర్థమెటిక్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఆర్థమెటిక్ పార్ట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. గ్రూప్ డిలో 25 మార్క్స్ వరకు రావడం జరుగుతుంది, అదేవిధంగా ఏఎల్పిలో 20 మార్క్స్ వరకు రావడం జరుగుతుంది. ఓకే, ఈరోజు ఈ వీడియోలో ఫస్ట్ క్వశ్చన్. ఒక తరగతిలో 14 మంది విద్యార్థులు, మార్కులు సగటు 67. ప్రతి విద్యార్థి మార్కులు రెండింతలు అయితే కొత్త సగటు ఎంత? యాక్చువల్గా సగటు ఫార్ములా అంటే ఏంటిదంటే అండి, రాష్ట్రం మొత్తం బై రాష్ట్ర సంఖ్య, సమ్ ఆఫ్ ద ఆల్ ద ఐటమ్స్ బై నెంబర్ ఆఫ్ ద ఐటమ్స్, సమ్ ఆఫ్ ద ఆల్ ద ఐటమ్స్ బై నెంబర్ ఆఫ్ ద ఐటమ్స్. సో ఈ సమ్ అనేది ఏంటిది, రాంగ్ మార్కుల మొత్తం మనకు తెలియదు. ఓకే, సో ఎంతమంది విద్యార్థులు? 14 మంది విద్యార్థులు. వీళ్ళ సగటు ఎంత అన్నాడు? 67 అన్నాడు. సో ఇప్పుడు చూడండి, ఈ మార్కులు అనేవి ఎక్స్ అనుకుందాం. ఓకే, మార్కులు మొత్తం మార్కులు ఎక్స్ అనుకుందాం. ఇప్పుడు ఏమంటుండు, రెండింతలు అయింది అన్నాడు. ప్రతి విద్యార్థి మార్కులు రెండింతలు అయినాయి మీన్స్ టోటల్ మార్క్స్ కూడా రెండింతలు అయినాయి. ఈ ఎక్స్ అనేది 2x అయినది. అప్పుడు సగటు ఎంత అన్నాడు? x/14 అంటే ఆల్రెడీ ఒక సగటు కాబట్టి ఆ సగటు వాల్యూ మనకు 67 ఇచ్చింది కాబట్టి ఇప్పుడు సగటు అనేది 2 టైమ్స్ అవుతుంది. ఓకే, 67 ఎంత? 7 14, 6 12, 1 13, 134. ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో 7తో భాగించే సంఖ్య ఏది అన్నాడు. చిన్న చిన్న నెంబర్సే కాబట్టి డైరెక్ట్ కట్ చేద్దాం. 7 తోటి 7 2 14, 14 పోతే ఎంత ఉంటుందండి? 31 ఉంటుంది. సో 31 అనేది పోదు, 7 5 35. నెక్స్ట్ 11 ఉంది, 7 1 7 1 7 పోతే ఎంత ఉంటుంది? 49, 7 7 49. సో బి, ఆప్షన్ బి అనమాట. క్రాస్ చెక్ చేద్దాం సిడి కూడా. 7 1 7. సో 7 1 7, 7 10 7 అన్నా కూడా ఒకటి రిమైండర్ మిగులుతుంది. ఓకే, నెక్స్ట్ 7 5 35, 35 పోతే ఎంత మిగులుతుంది? 37 మిగులుతుంది. సో 7 35 కాబట్టి ఇది ఆప్షన్ బి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ట్రైన్ 1 80 km/h వేగంతో ఉదయం 6 గంటలు స్టేషన్ ఏ నుంచి బయలుదేరింది. ట్రైన్ 2 105 km వేగంతో అదే దిశలో 8:30కి స్టేషన్ ఏ నుండి బయలుదేరింది. ఓకే, ట్రైన్ 2 ఎన్ని కిలోమీటర్ల దూరంలో ట్రైన్ 1ని కలుస్తుంది అన్నాడు. సో చూడండి, ఇక్కడ సేమ్ స్టేషన్, ఒకే స్టేషన్ నుంచి బయలుదేరి. ఇప్పుడు ట్రైన్ ఏ అనుకుందాం, సరే ట్రైన్ 1 అనుకుందాం. ట్రైన్ 1 స్టేషన్ ఏని ఉదయం 6 గంటల నుంచి బయలుదేరింది. ఓకే, నెక్స్ట్ ట్రైన్ కూడా ఇదే స్టేషన్ నుంచి ఎన్ని గంటలకి? 8 గంటల 30 నిమిషాలు బయలుదేరింది. 8 గంటల 30 నిమిషాలు అంటే చూడండి, 8 గంటల 30 నిమిషాలు అంటే 2.5 hours డిఫరెన్స్. ఓకే, సో ఇది ఆల్రెడీ 2.5 hours ఇది 80 km/h తోటి పోయింది అనమాట. 2.5 గంటలు వెళ్ళిపోయింది కాబట్టి ఎంత దూరం వెళ్ళిపోయిందో చూద్దాం. ఓకే, ఎంత దూరం వెళ్ళిపోయింది మనకు? 8 గంటల/h తోటి అంటే 2.5 hours అంటే 8 2 16, 160 ప్లస్ హాఫ్ కిలోమీటర్ అంటే గంటకి 80 అంటే హాఫ్ అన్ అవర్కి 40. సో టోటల్ 200 kilometers ఈ ట్రైన్ వెళ్ళిపోయింది. 200 kilometers ఇది వెళ్ళిపోయింది ట్రైన్ 1. ఇప్పుడు ట్రైన్ 2 8:30కు బయలుదేరింది. ఎంత డిస్టెన్స్ కవర్ చేయాలి? 200 kilometers డిస్టెన్స్ కవర్ చేయాలి. ఓకే, ఇది ఎంత స్పీడ్ తోటి పోతుంది? 105 స్పీడ్ తోటి పోతుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, సేమ్ డైరెక్షన్ కాబట్టి స్పీడ్ అనేది మనం ఎప్పుడైనా డిఫరెన్స్ చేస్తాం, ఆపోజిట్ అయితే ప్లస్ చేస్తాం. సో ఇప్పుడు 180కి 105కి డిఫరెన్స్ ఎంత ఉందండి మనకి? 25 ఉంది. అంటే 25 km/h వేగంతో వెళ్ళినప్పుడు, ఓకే 25 km/h అంటే డిఫరెన్స్. ఓకే, ఇది కిలోమీటర్లు, ఓకే ఇది కిలోమీటర్లు, ఇదేంటిది? km/h అంటే మనకి ఇక్కడ టైం వస్తుంది అనమాట, ఎంత టైంలో పోయిందో వస్తుంది. ఓకే, సో చూడండి ఎంత టైంలో పోయింది అన్నప్పుడు 25 8. ఓకే, 8 గంటల టైం పడుతుంది ట్రైన్ ఏని కలుసుకుందానికి. ట్రైన్ బి అంటే ట్రైన్ 1ని కలుసుకుందానికి ట్రైన్ 2కి 8 గంటల టైం పడుతుంది. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు? ట్రైన్ 2 అనేది ఎన్ని కిలోమీటర్ల దూరంలో ట్రైన్ 1ని కలుస్తుంది అన్నాడు. సో చూడండి, 8 గంటలు పడుతుందండి మనకి ట్రైన్ 2 అనేది 200 kilometersని కవర్ చేయడానికి. అంటే ఎంత దూరం పోతుందో చూద్దాం. ఇక్కడ మనకి 8 గంటలు ఎంత స్పీడ్తో పోతుందండి ట్రైన్ 2 అనేది? 105 km/h వేగంతో 8 గంటలు ప్రయాణిస్తే మనకి దూరం వస్తుంది, ఎంత దూరం పోయిందని. ఓకే, 105 × 8. ఓకే చూడండి, 100 + 5 కదా, 100 × 8 800, 8 5 40 అంటే 840 kilometers దూరంలో ట్రైన్ 2 అనేది ట్రైన్ 1ని కలుస్తుంది అనమాట. ఓకే, ఎన్ని గంటలు అంటే 8 hours.
నెక్స్ట్ క్వశ్చన్, మొదటి 141 సంఖ్యల సగటు ఎంత అన్నాడు. ఎప్పుడైనా ఫస్ట్ ఈవెన్ నెంబర్స్ సగటు అడిగిండు అనుకోండి, ఫస్ట్ ఎన్ ఈవెన్ నెంబర్స్ సగటు అంటే దాని వాల్యూ ఎంత అవుతుంది అంటే n+1 అవుతుందండి. ఓకే, ఇక్కడ n ప్లేస్లో ఏం పెట్టాలి, 141 పెట్టాలి. 141 + 1 అంటే ఎంత, 142. ఓకే, ఇది డైరెక్ట్ ఫార్ములా. ఒకవేళ ఇది గుర్తు లేదనుకోండి, సగటును ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, సగటు n = రాశుల మొత్తం బై రాశుల సంఖ్య, సమ్ ఆఫ్ ద ఆల్ ద వాల్యూస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ద వాల్యూస్. సో ఈ రాశుల మొత్తం ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే, ఫస్ట్ ఈవెన్ నెంబర్స్ అన్నాడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయండి, 2, 4, 6, 8 అండ్ సో ఆన్. సో వీటిని అంక శ్రేణి అంటారు, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటారు. వీటిని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు, వీటి సమ్ వాల్యూ అంటే దానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఏంటిదంటే n/2 ఇంటూ 2a + n-1 ఇంటూ d, 2a + n-1 ఇంటూ d. ఓకే, ఇక్కడ n అంటే 141 పెట్టాలండి, a అంటే ఫస్ట్ లెటర్, a అంటే 2 పెట్టాలి. ఓకే, n-1 ఇంటూ d అంటే డిఫరెన్స్ అండి. ఈ డిఫరెన్స్ అనేది కాన్స్టెంట్గా ఉంటుందండి. చూడండి, 6 - 4 2, 4 - 2 2. సో d ప్లేస్లో 2 పెట్టి బై n వేస్తే మనకు కంప్లీట్ వాల్యూ అనేది ఫైనల్గా 142నే రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంఖ్యలో 83%లో 1% అనేది ఆ సంఖ్యలో ఎంత శాతం అన్నాడు. చూడండి, ఒక సంఖ్య నేను 100 అనుకుంటున్నా. ఓకే, 100లో 93% ఇంటూ 93/100. ఓకే, 93/100. దాంట్లో 1% అంటే ఎట్లా తీసుకుంటారండి, ఇంటూ 1/100. ఇప్పుడు ఒక సంఖ్యలో 93% అంటే ఈ 100 × 93% 100 చేస్తే మనకు ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్లో కూడా 1% అంటే 1/100. ఓకే, 1/100. సో ఓవరాల్గా మనం క్యాలిక్యులేట్ చేస్తే ఈ 100 కట్ అయిపోద్ది. ఓకే, ఇప్పుడు ఎంత వచ్చింది మనకి, 93/100 అంటే ఈ 2 zeros-కి 2 పాయింట్స్ అనేది రైట్ సైడ్ నుంచి యాడ్ కావడం జరుగుతుంది. సో 0.93 అనేది వాల్యూ. ఎంత శాతం అడిగింది ఆ సంఖ్యలో. సో ఇప్పుడు మన ఫైనల్ వాల్యూ ఎంత వచ్చింది, 0.93. ఈ 0.93 అనేది ఆ సంఖ్యలో, ఏ సంఖ్య మనం ఫస్ట్ తీసుకుంది 100లో ఎంత శాతం అన్నాడు. సో ఆ సంఖ్య 100 వేసుకొని ఎంత శాతం అన్నాడు కాబట్టి ఇంటూ 100 వేసుకోవాలి. ఓకే, ఇంటూ 100 వేసుకుంటే ఓవరాల్ మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఈ 100కి ఈ 100 కట్ అయిపోతాయి కాబట్టి 0.93 అనేది ఆన్సర్, ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 5 సంఖ్యలు మొత్తం 655, 2 సంఖ్యల సగటు 78, మూడో సంఖ్య 101, మిగిలిన 2 సంఖ్యల సగటు ఎంత అన్నాడు. చూడండి, ఫస్ట్ ఆ 2 సంఖ్యలు మొత్తం కనుక్కున్న తర్వాత సగటు కనుక్కుందాం. సో ఇక్కడ ఆల్రెడీ 2 సంఖ్యల సగటు ఇచ్చిండు. ఈ 2 సంఖ్యల మొత్తం రావాలంటే ఏం చేయాలంటే, దీన్ని 2 సంఖ్యలు అన్నాడు కాబట్టి 2 తోటి మల్టిప్లై చేస్తే 2 సంఖ్యల మొత్తం వస్తుంది. ఓకే, 78 × 2, 78 చూద్దాం. 8 × 16, 7 × 14, 1 15, 156. ఇదేంటిది, 2 సంఖ్యల మొత్తం. ఓకే, ఈ మూడో సంఖ్య ఏంటిది, 101. దీనికి యాడ్ చేసుకున్నాం అనుకోండి, 6 1 7 5 1 1 2, 257 అనేది 3 సంఖ్యల మొత్తం. ఓకే, ఇప్పుడు మనకు మిగిలిన 2 సంఖ్యలు అడిగింది కాబట్టి ఈ 655 నుంచి 257ని తీసేద్దాం. తీసేస్తే మనకు చూడండి వాల్యూ ఎంత వస్తుందో. ఇది 5 ఉంది కదా, ఇక్కడ 5 అంటే 15 అవుతుంది. 15 నుంచి 7 తీసేస్తే 8. ఓకే, సో ఇక్కడ 4 అవుతుంది. ఇక్కడ 5 ఉంది కాబట్టి మళ్ళీ 10 వచ్చింది అనుకోండి, 14 అవుతుంది. 14 నుంచి 5 తీసేస్తే 9. ఓకే, ఇక్కడ 10 పోయింది కాబట్టి 5 ఉంటుంది. 5 నుంచి 2 తీసేస్తే 3. 398 అనేది 2 సంఖ్యలు మొత్తం. మనకి సగటు అడిగింది కాబట్టి బై 2 చేయాలి. ఇంతకుముందు మొత్తం రావాలి కాబట్టి ఇంటూ 2 చేసినాం. ఓకే, సో ఇక్కడ బై 2 చేస్తే చూడండి, 2 1ల 19 అంటే 2 9ల, మళ్ళీ 18 ఉంటే 2 9ల. ఓకే, 199, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, 1826 మరియు 2486 ఒక HCF అడిగింది. సో చూడండి, HCF అంటే 2 డిజిట్స్ 2 నెంబర్స్ కంప్లీట్గా డివిజబుల్ కావాలి. సో అటు ఇటు 6 ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్ 2 తోటి మల్టిప్లై చేస్తున్నా, అంటే 2 తోటి ఎల్సిఎం చేస్తున్నా. చూడండి, 2 9ల, ఓకే, 2 1ల, 2 13, 2 3ల 6. నెక్స్ట్ 2 1ల, 2 2ల, 8 ఉంది కాబట్టి 2 4ల, 6 ఉంది కాబట్టి 3ల. ఓకే, సో ఇక్కడ 2 ఉంది కదా, ఆల్రెడీ 2 తోటి మల్టిపుల్ ఏమన్నా ఉన్నాయండి. 22 అంటే 11 2ల. ఓకే, 44 అంటే 11 × 2 × 2, ఇంకో 2 పోతుందా, పోవట్లేదు. సో ఇది 11 × 3, 3 తోటి పోయే ఛాన్సెస్ ఉందా, 3 1ల 3 పోతే 13 అనేది 3 పోతుంది కాబట్టి నేను ఎక్స్టెండ్ చేస్తున్నా, అంటే 11 తోటి చేస్తున్నా అండి.
ఓకే, ఎందుకంటే మనకు వచ్చిన 2 కన్నా అన్నీ ఎక్కువ ఉన్నాయి నెంబర్స్. 2 తోటి మల్టిపుల్ ఏది ఉందో చూసిన, 11 అనేది మల్టిపుల్ ఉంది, సో 11 తోటి చేస్తున్నా. సో 913 అంటే 11 8 88 అండి. 88 పోతే 3 ఉంటుంది, 33 అంటే 11 3. ఇంతవరకు క్లియర్. నెక్స్ట్ చూడండి, 11 ఒకట్ల 14 ఉంది, 14 కూడా 11 ఒకట్లనే తీసుకుంటున్నా. 14లో 11 పోతే 3, 33 అంటే 11 3. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏమైనా డిజిట్ పోతుందా? 3 తోటి పోతుందా అండి? 3 2 6 అంటే 23 పోదు. నెక్స్ట్ 4 అంటే ఈవీఎన్ నెంబర్ లేదు కాబట్టి పోదు. 7 అంటే 7 1s 30 ఉంది, పోదు. సో ఫైనల్గా ఎంత వచ్చింది తెలిసేమో, 11 into 2 సారీ HCF 11 2 22, ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 5 సంఖ్యలు మొత్తం 655, మొదటి 2 సంఖ్యల సగటు 76, మూడో సంఖ్య 108. సేమ్ క్వశ్చన్ ఇక్కడ చేసినామండి. క్వశ్చన్ నెంబర్ 6. ఓకే, క్వశ్చన్ నెంబర్ 8. ఒక నిమిషం, 55 78 76. ఓకే, డిఫరెంట్ క్వశ్చన్స్, సేమ్ మోడల్స్. మీరు ఒకసారి చేయండి. క్వశ్చన్ నెంబర్ 8 ఆన్సర్ కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కారు మొదటి గంటలో 209 కిలోమీటర్లు, రెండవ గంటలో 157 కిలోమీటర్లు ప్రయాణించి మొత్తం ప్రయాణం సగటు వేగం. సగటు వేగం అంటే ఫార్ములా, అసలు వేగం ఫార్ములా ఏంటిదంటే దూరం బై కాలం. ఓకే, దూరం డిస్టెన్స్ బై కాలం టైం. ఓకే, సగటు అన్నాడు కాబట్టి మొత్తం దూరం బై మొత్తం టైం. ఓకే, మొత్తం దూరం ఎంత పోతుంది? 209 157. ఈ రెండు మొత్తం దూరం అంటే ఈ రెండు సమ్ చేయాలి మనకి. 9 7 ఎంత అండి? 16. ఓకే, 5 1 6, 2 1 3, 366 బై టోటల్ టైం ఫస్ట్ గంట సెకండ్ గంట అంటే టోటల్ 2 hours బై 2 చేసినాం కాబట్టి 2 1 16, 2 8 6 అంటే 3, 183, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. ఒక నీటి ట్యాంకు కోణాకారంలో ఉంది, వ్యాసార్థం 5 మీటర్లు, ఎత్తు 12 మీటర్లు. ట్యాంక్ నిండినప్పుడు ఎంత నీరు పడుతుంది అన్నాడు. అంటే ఇండైరెక్ట్గా వాల్యూమ్ అడిగిండు, అంతే కదండి. ఎంత వాల్యూమ్ అంటే ఘనపరిమాణం, ఎంత ఘనపరిమాణం ఉంటుందో అంతే స్పేస్లో మనకు వాటర్ పట్టడం జరుగుతుంది. సో ఈ కోన్ యొక్క ఘనపరిమాణం అంటే వాల్యూమ్ ఫార్ములా ఏంటిదండి? యాక్చువల్ వాల్యూమ్ సిలిండర్ వాల్యూమ్ πr²h. ఓకే, πr²h. సో ఇది కోన్ కాబట్టి by3 వేయాలి. ఓకే, సో నెక్స్ట్. సో ఈ వాల్యూస్ ఆల్రెడీ π అంటే 3.14 ఇచ్చిండు, r అంటే వ్యాసార్థం అంటే 5, 5 × 5 25, h అంటే 12. ఓకే, చూడండి, h 12 కదా, ఇక్కడ డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా h 12 అని, ఎందుకంటే మల్టిప్లైలో పోతుంది కాబట్టి. 3 × 3 4. ఓకే, నెక్స్ట్ r². r అంటే ఎంత అండి? వ్యాసార్థం, రేడియస్ 5 ఇచ్చిండు. 5 × 5 25, 25 4 చూడండి 25, 25 4 ఎట్లాగో 100, 25 4 100 కాబట్టి ఇక్కడ 3.14 ఉందండి. 3.14 × 100 అవుతుంది ఫైనల్గా ఆన్సర్. π అంటే π × 100. సో π అంటే 3.14 కాబట్టి ఇంటూ 100. సో 3.14 × 100 ఎంత అవుతుంది? 314 అవుతుంది, ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక బైక్ ఒక సెకండ్ 32 మీటర్లు వెళ్తుంది, దాని వేగం km/hలో ఎంత? వేగం ఫార్ములా ఏందండి? వేగం v దట్ మీన్స్ వెలాసిటీ దూరం బై కాలం. ఓకే, ఎంత దూరం పోతుందండి? 32 మీటర్లు పోతుంది. ఎంత టైంలో పోతుంది? 1 సెకండ్లో పోతుంది. సో ఇది ఏంటిదండి? మీటర్/సెకండ్, మనకు km/h కాదు. సో దీన్ని ఏం చేయాలి? 18/5 తోటి మల్టిప్లై చేయాలి. చిన్న నుంచి పెద్ద, మీటర్ అనేది చిన్నది, కిలోమీటర్ అనేది పెద్దది కాబట్టి పెద్ద వాల్యూ మల్టిప్లై చేయాలి 18/5. అదే km/h మీటర్/సెకండ్ అంటే 5/18 చేయాలి. సో ఇది ఫైనల్గా మనకు వచ్చింది. సో దీన్ని ఫర్దర్ క్యాలిక్యులేషన్ చేస్తే 5 తోటి చేస్తుంది చూడండి. 5 6 30. ఓకే, పాయింట్ పెట్టుకుంటే 2 అంటే 40, 5 4. సో ఫైనల్గా ఎంత వచ్చింది? 6.4 × 18 వచ్చింది. దీన్ని క్యాలిక్యులేట్ చేసుకున్నాం అనుకోండి, ఏమొస్తుంది? 6.4 × 18 చేసినప్పుడు 8 4 32, 3 2. ఓకే, 8 5 40, 8 6 48, 48 3 51. నెక్స్ట్ 1 తోటి చేసినప్పుడు 4 6, 4 6. సో టోటల్ వాల్యూ ఎంత అవుతుంది? 2 4 1 5, 5 5 10 1 11. ఒక దాని తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 2 తర్వాత పాయింట్ 115.2. ఓకే, 115.2 చూడండి, 105.3 ఉంది, 115.2 ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
ఎక్స్ మరియు వై సగటు 40, వై మరియు జెడ్ సగటు 38, జెడ్ మరియు ఎక్స్ సగటు 42 అయితే ఎక్స్ ప్లస్ వై ప్లస్ అంటే ఎక్స్ వై జెడ్ ముగ్గురు సగటు అడిగింది. చూడండి, ఎక్స్ మరియు వై సగటు 40 అంటే మనకు ఎక్స్ ప్లస్ వై అంటే ఈ రెండింటి మొత్తం కావాలంటే ఏం చేయాలి, 2 కావాలి కాబట్టి సగటుని 2 తోటి మల్టిప్లై చేయాలి. 42 80. ఓకే, నెక్స్ట్ వై మరియు జెడ్ సగటు అన్నాడు కాబట్టి రెండింటి సగటు కావాలి కాబట్టి 2 తోటి సగటుని 2 తోటి మల్టిప్లై చేయాలి. వై ప్లస్ జెడ్ ఎంత అవుతుంది, 38 2 8 16, 3 3 6 1 7. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ జెడ్ మరియు ఎక్స్ అన్నాడు. జెడ్ ప్లస్ ఎక్స్ సగటు కావాలంటే 42ని ఏం చేయాలి, 2 తోటి మల్టిప్లై చేయాలి. ఎందుకు, 2 టర్మ్స్ కాబట్టి జెడ్ ఎక్స్ అనేది 42 చేస్తే 4, 42 42 ఎంత 84. వీటన్నిటిని మొత్తం చేయండి. వీటన్నిటిని మొత్తం చేస్తే 2 టైమ్స్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ వస్తుంది. ఓకే, అంటే ఎక్స్ 2 సార్లు ఉంది, వై 2 సార్లు ఉంది, జెడ్ 2 సార్లు ఉంది కాబట్టి 2 కామన్ తీస్తే 2 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు దీన్ని సమ్ చేసినప్పుడు చూడండి 6 4 10 కాబట్టి 0 వస్తుంది. ఓకే, ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఉంది అంటే 10 అంటే 1 0 కాబట్టి ఈ 7 1 8, 8 3 ఉన్నాయి కాబట్టి 8 3 24. ఓకే, 24. సో ఈ 2 అనేది ఇంటూ ఉంది ఈక్వల్ టు తర్వాత బై అవుతుంది. బై అయినప్పుడు ఎంత అవుతుంది, 2 1 120. ఇది మనకి ఏంటిది, సమ్ వాల్యూ. సగటు అడిగిండు. సగటు అంటే ఏంటిది, రాష్ట్ర మొత్తం బై రాష్ట్ర సంఖ్య, రాష్ట్ర మొత్తం బై రాష్ట్ర సంఖ్య. రాష్ట్ర మొత్తం ఎంత 120 బై రాష్ట్ర సంఖ్య ఎంత 3. 120 బై 3 అంటే 3 1 3 4 12 4 0కి 0 40. ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 1658 మరియు 2041లను వరుసగా 7 9 భాగించగా అతిపెద్ద సంఖ్య ఎంత అని అడిగింది. ఓకే, చూడండి 1658 డివిజబుల్ చేస్తే ఆప్షన్ 4 ఆప్షన్స్లో 7 9 అనేది రిమైండర్ రావాలి. సో నేను ఈ 7 అనేది 9 అనేది వీటి నుంచి తీసేస్తున్నా, అప్పుడు రిమైండర్ మనకి ఎగ్జాక్ట్ 0 రావాలి. 1658 నుంచి 7 తీసేస్తే మనకి ఎంత వస్తుందండి, 1651 వస్తుంది. ఓకే, 7 తీసేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ 2041 నుంచి 9 తీసేస్తే మనకి ఎంత వస్తుందండి, 2032 వస్తుంది. ఓకే, ఇంతవరకు క్లియర్. నెక్స్ట్ చూడండి, వీటిని ఏ నెంబర్స్ డివిజబుల్ అవుతున్నాయి చూద్దాం. అతిపెద్ద సంఖ్య అన్నాడు కాబట్టి హెచ్సిఎఫ్ తీసుకుందాం. ఓకే, హెచ్సిఎఫ్ తీసుకుంటే ఇప్పుడు చూడండి, దీన్ని 3 తోటి చేసినాం అనుకోండి, 3 5 15. ఓకే, 15 ఉంటుంది కాబట్టి మళ్ళీ 3 5 కాబట్టి పోదు. సో 3 తోటి పోవట్లేదు. 5 తోటి తీసుకుందాం. ఇప్పుడు ఆప్షన్స్ చూడండి, ఆప్షన్ 2 అండ్ ఆప్షన్ 3 అనేది యూనిట్ డిజిట్లో 5 ఉంది కాబట్టి అది 5 తోటి కంపల్సరీగా మల్టిపుల్ కావాలి. ఓకే, సో దీన్ని 5 తోటి చేయలేము. సో ఆప్షన్ 2 అండ్ 3 కూడా కొంచెం పక్కన పెట్టండి. 127 ఆర్ 129 రెండు ఉన్నాయి కాబట్టి ఎగ్జాక్ట్ డివిజబుల్ కావాలి. మనకు డివిజబుల్ అయితే రిమైండర్ 0 రావాలి. సో 127 ఉంది కదండి, నేను చూడండి 1651ని 127 తోటి చేస్తుంటే 127 1s 165లో ఎంత మిగులుతుందండి, 127 అంటే 130 అనుకోండి, 35 అంటే 38 మిగులుతుంది, 381 మిగులుతుంది. ఓకే, ఈ 381 అనేది 127లో డివిజబుల్ అవుతుందా లేదా అనేది క్వశ్చన్. ఇప్పుడు యూనిట్ డిజిట్లో 1 రావాలంటే మనం ఏం చేయాలి, 7 ఉంది కాబట్టి 7 మూల చూద్దాం. ఓకే, 127 ఇంటూ 3, 127 ఇంటూ 3 తోటి మల్టిప్లై చేసినప్పుడు మనకు 381 వస్తే ఎగ్జాక్ట్ డివిజబుల్ అయినట్టు. 7 మూల 21. ఓకే, 3 2 6, ఆల్రెడీ 21లో 2 ఉంది కాబట్టి 8. ఓకే, నెక్స్ట్ 3 1 3 ఎగ్జాక్ట్గా డివిజబుల్ అవుతుంది. సో 3 1 13 తోటి డివిజబుల్ అవుతుంది. ఇది క్లియర్. నెక్స్ట్ 2032 చూడండి, 2032 127 1స్లో 127 అంటే 127 1s పోయింది. ఎంత ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 200 అనుకుంటే 127 తీసేస్తే ఎంత ఉంటుంది మనకి, 73 ఉంటుంది. 73 ప్లస్ ఈ 3 76, 762 ఉంది. ఓకే, 762 ఉంది కదా, ఈ 381 ఆల్రెడీ 3లో పోయింది కాబట్టి 381 112 886 331 ప్లస్. సో ఇది అనేది ఎంతలో పోతుందండి, 16లో పోతుంది. ఓకే, 16లో పోతుంది. సో ఈ 123 అనేది 13లో 16లో ఎగ్జాక్ట్గా డివిజబుల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు 129 చూద్దాం. ఓకే, 129 చూసినప్పుడు 1651లో చూడండి
1651లో 129 చూసినప్పుడు వన్స్ తీసేయండి. 129 ఒకటిలో తీసేసినప్పుడు ఎంత మిగులుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 130 అనుకుంటే 35 అంటే 36 మిగులుతుంది. 361 మిగులుతుంది. ఓకే, యూనిట్ డిజిట్ 9 తీసుకున్నప్పుడు 9 2 18 9 3 20 9 81 వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ రఫ్గా 3 తీసుకున్నాం. ఓకే, రఫ్గా 3 తీసుకున్నప్పుడు 9 3 27 2 ఉంటుంది. 3 2 6 2 8. ఓకే, 3 1 3 387 మనకి 361 కావాలి. సో ఇది కాదు. సో ఈ 127 అనేది ఎగ్జాక్ట్గా 1651ని 2032ని డివిజబుల్ చేస్తుంది. సో మన ఆప్షన్ అనేది ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక మొత్తం 10% సాదా వడ్డీతో పెట్టినప్పుడు 2 సంవత్సరాలకి మొత్తం 2160 అవుతుంది. ఆ మొత్తాన్ని 1 సంవత్సరం వడ్డీ ఎంత అన్నాడు. చూడండి, ఒక మొత్తం అనేది నేను ఎక్స్ అనుకుంటున్నా, సాధారణ వడ్డీ అన్నాడు కాబట్టి సాధారణ వడ్డీ ఫార్ములా ఏంటిదండి మనకి? PTR/100, ప్రిన్సిపల్, టైము, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 100. ఇది ఇంట్రెస్ట్ ఫార్ములా. మొత్తం అన్నాడు కాబట్టి ఏమవుతుంది? వడ్డీ ప్లస్ అసలు ఇది దేనికి ఈక్వల్ అవుతుంది? 2160కి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. టీ ఎన్ని సంవత్సరాలు? 2. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 10. సో దీన్ని క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఈ జీరోకి ఈ జీరో కట్ అయిపోతే 2 1 2 5 10. సో ఎంత వచ్చింది? ఇది P/5. ఎల్సిఎం ఎంత అవుతుంది? 5. సో ఈ 5 అనేది ఇక్కడ 1 ఉంది కాబట్టి దీంతో మల్టిప్లై చేయాలి 5 తోటి, ఎందుకంటే ఎల్సిఎం 5 కాబట్టి. ఈ 5P ప్లస్ ఇది 1P, సింగిల్ P ఏం లేదు కాబట్టి ఎంత అవుతుంది? 6P/5. సో 6P/5 అంటే ఈ బై 5 ఉంది ఈక్వల్ తర్వాత ఇంటూ అవుతుంది. దేనికి ఇంటూ అవుతుంది? 2160కి ఇంటూ అవుతుంది 5 అనేది. 6P ఈజ్ ఈక్వల్ టు 2160 ఇంటూ 5. సో ఇప్పుడు చూడండి, Pతో 6 తోటి మల్టిప్లై చేస్తున్నా, అంటే క్యాలిక్యులేట్ చేస్తున్నా. 6 3 18, 21 ఉంటుంది అంతే కదా. 21 ఉంటే 6 3 18, మళ్ళీ 21లో 18 పోతే ఒక నిమిషం చూడండి. 6 3 18, 18 అంటే ఎంత ఉంటుంది? 3 ఉంటుంది. ఓకే, 3 అంటే 36, 6 36, జీరోకి జీరో. 360 ఇంటూ 5. సో చూడండి, 360 ఇంటూ 5 అంటే ఇది ఫైనల్గా ఎంత వస్తుంది? 500. 5 6 30 కాబట్టి 3 ఇక్కడ పెట్టుకొని 0 ఇక్కడ పెట్టుకోవాలి. నెక్స్ట్ 5 3 15 3 18. ఈ 1800 ఏంటిది? P అంటే అసలు 1800. ఓకే, సో 1800కి 2 సంవత్సరాలకి ఎంత ఇచ్చిండు? మొత్తం 2160 ఇచ్చిండు. ఎంత పెరిగింది 1800కి 2 సంవత్సరాలల్లో? ఈ 200, ఇది 360 రూపాయలు పెరిగింది. ఓకే, 360 రూపాయలు 2 సంవత్సరాలు పెరిగినప్పుడు వడ్డీ అనేది 1 సంవత్సరానికి ఎంత? ఆఫ్ చేస్తే అయిపోతుంది. ఓకే, 2 సంవత్సరాలకి ఇంత ఏంటంటే 1 సంవత్సరానికి ఎంత? బై చేస్తే అయిపోతుంది కదా. సో 2 1 2 8, జీరోకి జీరో, 180 రూపాయలు సంవత్సరానికి వడ్డీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మోహన్ ఒక టేబుల్ను 2025 కొనుగోలు చేసి పైభాగంలో స్క్రాచ్ల కారణంగా 1675కి అమ్మాడు. నష్ట శాతం ఎంత? నష్ట శాతం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం మనం? నష్టం బై కొన్న వేల ఇంటూ 100 వేస్తాం. సో సేమ్ చూడండి, 2025కి కొని 10675కి అమ్మిండంటే ఎంత నష్టం వచ్చినట్టు అతనికి? చూడండి, మైనస్ చేసేస్తున్నా. యూనిట్ డిజిట్ 5 - 5 0. ఓకే, ఇక్కడ 27 ఉంది కాబట్టి 10 అనుకుందాం. 12 7 అంటే ఎంత అండి? 5. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 10 వచ్చింది అనుకోండి. ఇక్కడ నుంచి 10 అంటే 9 నుంచి 6 పోతే 3. ఓకే, ఆల్రెడీ ఇక్కడ 10 పోయింది కాబట్టి 1 1 - 1 0. 350 అనేది నష్టం. ఎంత కొన్నాడు? 2025 కొన్నాడు. 2025 నష్టం బై కొన్న వేల ఇంటూ 100. సో చూడండి, దీన్ని ఫర్దర్గా క్యాలిక్యులేట్ చేసినప్పుడు డైరెక్ట్ 25 తోటి చేస్తున్నా. 25 200 అంటే 25 8లో 200. 200 పోతే ఎంత మిగులుతుంది? 2 5 25 ఒకటి. ఓకే, ఇదంతా 25 4లో. సో ఎంత మిగిలింది మనకి? 350 ఇంటూ 4/81 మిగిలింది. సో దీన్ని ఫర్దర్గా క్యాలిక్యులేట్ చేసినప్పుడు సో మనకి ఓవరాల్గా ఆన్సర్ అనేది 17. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగండి ఇక్కడ?
162 by 128. దిస్ ఈజ్ రేషియో అండ్ ప్రపోర్షన్ అనమాట, నిష్పత్తి అనుపాతం. ఏవైనా 4 డిజిట్స్ లైక్ A:B, ఓకే, B: డబుల్ కోలన్ 120 CD అనుకుందాం. ఓకే, ఇట్లున్నాయనుకోండి, వీటి నిష్పత్తి అనుపాతంలో ఉన్నవి అంటారు. ఓకే, రేషియో అండ్ ప్రపోర్షన్. వీటిని ఎట్లా రాసుకుంటారంటే A/B ఈజ్ ఈక్వల్ టు C/D అని రాసుకుంటారు. ఓకే, C/D. సో ఇప్పుడు ఏ ప్లేస్లో ఏముంది, 162 ఉంది. ఓకే, 162. B ప్లేస్లో ఏముంది, Y ఉంది. C ప్లేస్లో Y ఉంది. D ప్లేస్లో 128 ఉంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే అడ్డగుణకారం క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు y ఇంటూ y ఏమవుతుంది, y స్క్వేర్ అవుతుంది. y ఇంటూ y స్క్వేర్. ఓకే, ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లికేషన్ ఇది ఏమవుతుంది, 128 ఇంటూ 162, 128, ఓకే, ఇంటూ 162, 162. సో ఇప్పుడు చూడండి, దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేద్దాం. ఈ 128ని ఏమని రాసుకోవచ్చు, 4 ఇంటూ 4 మూల 12, 4 2 8, 32 4 128. ఓకే, ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ. నెక్స్ట్ 162ని ఏం రాసుకోవచ్చు, 4 4 16, 2 మిగులుతుంది కాబట్టి 2 ఇంటూ 2 8 16, ఓకే, 1 1. నెక్స్ట్ ఈ 32ని ఏమని రాసుకోవచ్చు, 16 32, 16 ఇంటూ 2, 16 ఇంటూ 2. ఓకే, సో చూడండి ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది అంటే y స్క్వేర్ ఉంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు అవతల పోతే రూట్ అవుతుంది. అట్లా చేసుకునే ఏం లేదు, లేకుంటే వీటన్నిటిని స్క్వేర్ ఫార్మాట్లో రాసుకునే ఏం లేదు. ఓకే, చూడండి 4 అంటే దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, 2 ఇంటూ 2 అని రాసుకోవచ్చు. అంటే 2 2లు ఉన్నాయి కాబట్టి ఒక 2 రాసుకుంటున్నాం ఇంటూ. ఓకే, ఈ 16ని ఏమని రాసుకోవచ్చు, 4 ఇంటూ 4 అంటే ఒక 4 రాసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, 2 ఇంటూ 2 అంటే ఒక 2 రాసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ 81 అంటే ఏంటిది, 9 ఇంటూ 9, ఒక 9 రాసుకుంటున్నాం, ఇంటూ పెట్టుకుంటున్నాం. ఇవన్నీ ఇంటూ వీటి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ స్క్వేర్కి ఈ స్క్వేర్ కట్ అయిపోతే y వాల్యూ వస్తుంది. ఆ y వాల్యూ ఎంత, 9 ఇంటూ 2 ఇంటూ 4 ఇంటూ 2. చూడండి y వాల్యూ ఏమవుతుందో, 4 2 8, 8 2 16, 16 ఇంటూ 9, 16 9 ఎంత, 16 10 160, 160 నుంచి 16 తీసేస్తే 144. ఓకే, 144, 16 కలిపితే ఎంత, 6 4 150, 10 160. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, సమాన పొడవు ఉన్న 2 రైళ్లు 112 km/h, 46 km/h వేగాలతో ఒకే దిశలో ప్రయాణిస్తున్నాయి. వేగంగా వెళ్లే రైలు 12 సెకండ్లలో మరొక దాన్ని దాటింది. ప్రతి రైలు పొడవు ఎంత? ఓకే, ఎప్పుడైనా 2 వస్తువులు ఒకే వేగంతో ఒకే దిశలో ప్రయాణిస్తున్నప్పుడు వాటి వేగాన్ని మైనస్ చేయాలి. ఓకే, ఆపోజిట్ డైరెక్షన్లో 2 వస్తువులు ఒక వేగంతో, ఏదైనా ఒక వేగం డిఫరెంట్ ఉండొచ్చు, సేమ్ ఉండొచ్చు, ప్రయాణిస్తున్నప్పుడు వాటి వేగాన్ని ప్లస్ చేయాలి. సో ఇప్పుడు ఏమన్నాడు, ఒకే దిశలో అన్నాడు కాబట్టి ఈ వేగాన్ని మనం డిఫరెన్స్ చేద్దాం. డిఫరెన్స్ చేసినప్పుడు 2 సేమ్ పొడవైనాయి, ఒక పొడవు ఎంత అన్నాడు. యాక్చువల్గా వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఇది మనకు ఫండమెంటల్ ఫార్ములా, దూరం బై కాలం. ఓకే, దూరం బై కాలం. ఇక్కడ వేగం ఎంత, ఇక్కడ చూడండి ఒకే దిశలో పోతున్నాయి కాబట్టి ఈ వేగాన్ని మనం మైనస్ చేయాలి. 112 నుంచి 140 ఉత్త 46 తీసేస్తే ఎంత వస్తుంది, 46 అంటే 50 అనుకుందాం. 50 తీసేస్తే 62 ఉంటుంది. 62 ఈ 4 ఎంత, 62 4 ఎంత, 66. ఓకే, 66 వేగం. టైం ఎంత పట్టింది, 12 సెకండ్లలో పట్టింది, 12. ఈ దూరం అనేది 2 టైమ్స్ అన్నాడు కాబట్టి 2 సమానం అన్నాడు కాబట్టి 2 టైమ్స్ d తీసుకున్నా నేను. ఓకే, ఇది మీటర్లలో వస్తుంది, ఇది మీటర్లు మనకి, ఇది సెకండ్. ఇది మీటర్ పర్ సెకండ్ రావాలంటే దీన్ని ఏం చేయాలి, ఇది km/h కాబట్టి 5/18 తోటి మల్టిప్లై చేయాలి, 5/18. ఓకే, చూడండి. సో ఇది చూడండి, కట్ చేస్తున్నా, 3 6 18, 3 2 3 2, నెక్స్ట్ 2 3 2 11. సో ఫైనల్గా ఎంత అయింది, ఇది 11 5 55/3 అయింది. ఇక్కడ రాస్తాను చూడండి, 11 5 55, ఓకే, బై 3 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 2 టైమ్స్ డిస్టెన్స్ బై 12. ఓకే,
2 times distance by 12 is equal to 55/13 అంటే 3 ఒకట్ల 3 నాలుగుల. ఓకే, 3 ఒకట్ల 3 నాలుగుల, 2 ఒకట్ల 2 రెండ్ల. సో ఇప్పుడు ఫైనల్గా ఎంత మిగిలింది? d/2 ఈజ్ ఈక్వల్ టు 55. సో d/2 బై ఉంది ఈక్వల్ తర్వాత ఇంటూ అయింది 55 రెండ్ల ఎంత? 110. ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. గుర్సిమర్ జీతం 15% పెరిగింది. కొత్త జీతం 84,180 అయితే పెరుగుదలకు ముందు అతని జీతం ఎంత? సో మనం ఎప్పుడైనా పర్సెంటేజ్ 100 తీసుకుంటాం కాబట్టి 15% పెరిగిందంటే 100 + 15 ఎంత? 115. 115కి వాల్యూ ఎంత? 84,140. 84,180. సో 84,180 అనేది 115కి పెరగక ముందు అన్నాడు. పెరగక ముందు ఎంత? 100%. 100%కి ఎంత అంటే నేను x అనుకున్నా. ఓకే, ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు చూడండి, 115 × x ఈజ్ ఈక్వల్ టు 84180. 84180 ఇంటూ 100. 84180 ఇంటూ 100 బై 115 ఈజ్ ఈక్వల్ టు 115 ఇంటూ x కదా. x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఈజ్ ఈక్వల్ టు అవుతుంది కాబట్టి ఇంటూ ఉంది కాబట్టి బై అవుతుంది 115. ఇది మనకు ఫైనల్. దీన్ని సింప్లిఫై చేద్దాం. x ఈజ్ ఈక్వల్ టు 84180. చూడండి, సింప్లిఫై చేస్తే దీన్ని 5 తోటి కట్ చేస్తున్నా. 5 రెండ్ల 10, 11, 15 ఉంటుంది. 5 మూడుల. ఓకే, నెక్స్ట్ ఇది చూద్దాం. 5 రెండ్ల 10, 50కి 0, 115 కదా, 15% పెరిగింది అన్నట్టు 115. ఓకే, 5 రెండ్ల 10, 15 అంటే 5 మూడుల. సో 23 ఉంది. 23ని చూడండి, 23తో డైరెక్ట్ కట్ చేస్తున్నా. 23 4లో తీసుకోండి. 23 4 ఎంత అవుతుంది? 24 80, 4 మూల 12, 92 అవుతుంది. సో 23 మూలలో తీసుకోండి. 23 మూలలో తీసుకుంటే 20 మూల 60, 6 మూల 18. 60 18 ఎంత? 78. 78 అంటే ఇక్కడ ఎంత ఉంటుంది? 61 ఉంటుంది. 84 తీసేస్తే 61 ఉంటుంది. 61. నెక్స్ట్, సో దీన్ని డివిజబుల్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 3, 6, 6 వస్తుంది. 0కి 0. ఓకే, ఇంటూ 20. ఓకే, 366 2 టైమ్స్ చేసినాం అనుకో, 6 6 12, 6 6 12 1 13, 3 3 6 1 7. 2 టైమ్స్ చేసిన తర్వాత ఇక్కడ ఒక 0 ఉంది, ఇక్కడ ఒక 0 ఉంది కాబట్టి ఆ 2 0ని యాడ్ చేద్దాం. ఎంత వచ్చింది ఫైనల్? 73,200. ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 2 పైపులు వరుసగా 40 నిమిషాలు 60 నిమిషాలు ఒక ట్యాంకు నింపుతాయి. అవి 2 కలిపి నింపితే ఆ ట్యాంక్ ఎన్ని నిమిషాలు నింపుతున్నాడు? సో ఒక ఫస్ట్ ట్యాంక్ అనేది 1/40 minutes, నెక్స్ట్ అనేది 1/60 minutes పర్ టైం తీసుకుంటున్నాం. ఓకే, 60 తీసుకున్న తర్వాత దీని యొక్క ఎల్సిఎం ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ 10 తోటి చేసినాం అనుకోండి. 10 తోటి చేస్తే 10 4ల 16. నెక్స్ట్ 2 తోటి చేసినాం అనుకోండి. 2 తోటి చేస్తే 2 రెండ్ల 2 మూడుల. సో ఇప్పుడు ఎల్సిఎం ఎంత అయింది? 10 రెండ్ల 20, 20 రెండ్ల 40, 40 మూడుల 120 అయింది ఎల్సిఎం. ఎల్సిఎం ఎంత? 120. ఓకే, 40 అనేది 120 కావాలంటే ఎంత తోటి మల్టిప్లై చేయాలి? 3 తోటి మల్టిప్లై చేయాలి. 1 × 3 3 ప్లస్ 60 అనేది 120 కావాలంటే 2 తోటి మల్టిప్లై చేయాలి. టోటల్ ఎంత ఇది? 3 2 5/120. 5/120 అంటే 5 ఒకట్ల 5 రెండ్ల 10, 5 4 20. ఓకే, 5 రెండ్ల 10, 5 4 20, 1/24. దీన్ని రివర్స్ చేస్తే 24 minutes. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యాపారి 150 పుస్తకాలను ఒక్కొక్కటి 200 కొనుగోలు చేసి ఒక్కొక్కటి 250కి అమ్మాడు. అతని లాభ శాతం ఎంత? లాభ శాతం అంటే లాభం బై కొన్న వెల. ఇప్పుడు ఒక్కొక్క పుస్తకం మీద ఎంత వచ్చింది ఆయనకి? 200 కొని 250కి అమ్మిండి అంటే ఎంత లాభం వచ్చినట్టు? ఒక్క పుస్తకం మీద 50 లాభం వచ్చింది. సో దాన్ని ఎట్లా రాస్తుందంటే 150 × 50 లాభం వచ్చింది కాబట్టి. నెక్స్ట్ కొన్న వెల, లాభం బై కొన్న వెల. ఎంత కొన్నాడు? 150 × 200 కొన్నాడు. అంతే కదా, ఒక్కొక్క పుస్తకం 150, ఇలాంటి 200 పుస్తకాలు కొన్నాడు. 150 × 200 లాభం బై కొన్న వెల. శాతం అన్నాడు కాబట్టి ఇంటూ 100. సో చూడండి, ఈ 150 కట్ అయిపోతుంది. నెక్స్ట్ 50 58ల 200. ఓకే, సో 4 రెండ్ల 20, 4 5ల 25/2 అంటే 12.5. ఒక్క నిమిషం.
సరే అండి. 50 ఇది 54 నేను 25 లెక్క కౌంట్ చేసిన. 54 100 4 1 4 25. సో ఆప్షన్ 1 25%. నెక్స్ట్ క్వశ్చన్ ఇవన్నీ చూడండి. మైనస్ ప్లస్ ఇంటూ ప్లస్ మైనస్ మైనస్ ఇచ్చిండు. మనం ఏం చేస్తాం బోడమాస్ రూల్ ప్రకారం ఫస్ట్ బ్రాకెట్ ఆఫ్ డివిజన్ మల్టిప్లికేషన్ చేస్తాం. సో ఫస్ట్ మల్టిప్లికేషన్ ఇది చేయాలి. మల్టిప్లికేషన్ చేసిన తర్వాత ఏం చేయాలి ఎడిషన్ చేయాలి. ఇవి రెండు ఎడిషన్ చేయాలి. ఓకే నెక్స్ట్ ఇది కూడా ఎడిషన్ చేయాలి. ఎడిషన్ చేసిన తర్వాత ఒక్క నిమిషం ఇది మైనస్ ఉంది కాబట్టి దీన్ని పక్కన పెట్టండి. ఇవి రెండు ఎడిషన్ చేయాలి. ఇంతవరకు ఎడిషన్ చేసిన తర్వాత ఏం చేయాలి మైనస్ ఇది కూడా ప్లస్ ఉంది కాబట్టి ఇంతవరకు ఎడిషన్ చేసిన తర్వాత ఈ మైనస్ అనే దాన్ని మొత్తం నుంచి తీసేస్తే మనకి ఎంత వస్తుందో అదే ఆన్సర్. ఓకే చూడండి ఫస్ట్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం. 8 6 48 4 ఇక్కడ పెట్టుకుందాం. 8 ఇక్కడ వేసుకుందాం. 8 5 40 ఈ 4 44 4 8 8 64 4 68. ఓకే నెక్స్ట్ 8 2 16 4 20. ఓకే ఇప్పుడు ఎన్నిటి తర్వాత పాయింట్ ఉంది 1 2 3 తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 3 తర్వాత పాయింట్ పెట్టుకుందాం. ఇంతవరకు ఇంటూ అయిపోయింది. ఇది ప్లస్. ఓకే ఇది ప్లస్ బ్రాకెట్ ఆఫ్ డివిజన్ మల్టిప్లికేషన్ తర్వాత ఎడిషన్ రాయాలి. సో ఆ ప్లస్కి ఏం చేయాలి దీన్ని కూడా యాడ్ చేయాలి. ఇదంతా 13.02 13.02 అనేది ప్లస్ కూడా ఉంది కాబట్టి దాన్ని యాడ్ చేసింది. నెక్స్ట్ ప్లస్ ఏది ఉంది 2. ఇది ఉంది కాబట్టి 0.35 ఉంది కాబట్టి 2.0కి 0 పెట్టుకున్నాం. 3కి 3 5కి 5. ఓకే వీటన్నిటిని ప్లస్ ఉంది కాబట్టి సమ్ చేద్దాం. 8 5 ఎంత 8 2 10 1 2 10 3 13. ఓకే 4 4 2 6 6 4 10. ఓకే 8 1 9. నెక్స్ట్ 3 2 5 2 1 3 35.903. ఇది ప్లస్ వాల్యూ. ఓకే మైనస్ వాల్యూ చూడండి 20.35 మైనస్ 3.5 ప్లస్ 8.05. వీటన్నిటిని సమ్ చేసి మైనస్ పెడుతుందానికి. ఓకే చూడండి మైనస్ లాస్ట్ డిజిట్ చూడండి ఇక్కడ 5 ఉంది ఇక్కడ 5 ఉంది ఇక్కడ 5 ఉంది. 5 5 5 అంటే 15 కాబట్టి 5 వేసుకొని 1 ఇక్కడ పెట్టుకుంటున్నా. నెక్స్ట్ డిజిట్ ఇక్కడ 0 ఉంది ఇక్కడ 6 ఉంది ఇక్కడ 3 ఉంది. ఎంత అండి 6 3 9 ఇది ఒకటి 10 కాబట్టి ఇక్కడ 0 పెట్టుకొని పాయింట్ పెట్టుకొని ఇక్కడ 1 పెట్టుకున్నాం. నెక్స్ట్ 8 3 ఎంత అండి 11 11 0 11 ఇది ఒకటి 12 2 పెట్టుకుంటున్నా. నెక్స్ట్ ఇక్కడ ఒకటి వస్తుంది. నెక్స్ట్ ఇవి 4th డిజిట్ అండి. 4th డిజిట్ ఇక్కడ ఒక దగ్గర ఉంది కాబట్టి 2 1 3. ఇది ఎంత వచ్చిందండి 32.05 మైనస్. ఓకే మన ప్లస్ వాల్యూ 35.0903. దీంట్లో నుంచి తీసేద్దాం 32.05. ఓకే నెక్స్ట్ దీన్ని మైనస్ చేసి చూడండి. మైనస్ చేసినాం అనుకోండి 3 నుంచి 5 పోతే ఎంత వస్తుందండి ఒక నిమిషం. ఇది ఓన్లీ ఇక్కడ వరకే కదా ఇది లాస్ట్ డిజిట్ ఇక్కడ ఏం లేదు. సో 3కి 3 ఉంటుంది 0 కాబట్టి ఇక్కడ 10 తీసుకున్నాం అనుకోండి. 10 నుంచి 5 పోతే 5 వస్తుంది. ఇక్కడ 9 నుంచి 0 పోతే అంటే 8 వస్తుంది. ఆల్రెడీ 1 పోయింది కాబట్టి 5 నుంచి 2 పోతే 3. సో ఫైనల్గా మనకు వచ్చేది ఎంత అండి 3.853. ఒక్క నిమిషం క్రాస్ చెక్ చేద్దాం. సరే అండి ఇది 22. ఓకే ఇది 22. సో ఫైనల్ వాల్యూ 37 అయింది. ఓకే 37 నుంచి 7 నుంచి 2 పోతే 5. ఓకే 5.85 సంథింగ్ 853 ఆప్షన్ 4. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ డేవిడ్ మరియు అజయ్ జీతాలు 5:7. ఇద్దరు నెలకు 78,000 ఆలోచిస్తున్నారు. ఖర్చుల నిష్పత్తి 1:4. డేవిడ్ జీతం ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ వీడి యొక్క జీతాలు X అనుకుంటున్నా ఖర్చులు Y అనుకుంటున్నా. ఓకే జీతం నుంచి ఖర్చు తీసేస్తే మనకు సేవింగ్స్ రావాలి. సో డేవిడ్ది రాస్తున్న ఈక్వేషన్ 5x డేవిడ్ ఇన్కమ్ మైనస్ Y ఈజ్ ఈక్వల్ టు 78,000 సేవింగ్స్. ఓకే నెక్స్ట్ ఇదే 78,000 సేవింగ్స్ అనేవి అజయ్ కూడా. సో అజయ్ ఈక్వేషన్ రాస్తున్నా చూడండి 7x మైనస్ 4y. సో ఇవి సేవింగ్స్ అనేది ఇద్దరికి సేమ్ కాబట్టి కొంచెం సేపు దీన్ని పక్కన పెట్టండి. సో ఇప్పుడు 5x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు ఏమైంది 7x మైనస్ 4y అవుతుంది. సో ఈ 5x అనేది ఇటు సైడ్ పోయింది అనుకోండి ఏమవుతుంది 2x అవుతుంది.
ఈ -4x ఈజ్ ఈక్వల్ టు అవతల అవుతే +3 ప్లస్ అవుతుంది. ఓకే, ప్లస్ అనేది ఏమవుతుంది, +3y అవుతుంది. ఓకే, +3y ఈజ్ ఈక్వల్ టు 2x. సో మనకి ఇప్పుడు ఏం కావాలి, y ప్లేస్లో మనం 2/3 పెట్టుకున్నాం అనుకోండి, y ఈజ్ ఈక్వల్ టు 2x/3. y ఈజ్ ఈక్వల్ టు 2x/3. y ప్లేస్లో 2x/3 పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎల్సిఎం ఏమవుతుంది, 3 అవుతుంది. ఓకే, 3 అయినప్పుడు 5 మూల ఎల్సిఎం చేస్తున్నాడు చూడండి, 5 మూల 15x. ఓకే, -2x. ఓకే, -2x ఈజ్ ఈక్వల్ టు 78,000 ఇంటూ 3. ఇక్కడ రాస్తున్నాడు చూడండి, ఈ బై ఎల్సిఎం 3 ఉంది కదా, ఈ 3 అనేది 78,000 ఇంటూ 3 అవుతుంది. ఓకే, 78,000 ఇంటూ 3. సో ఇప్పుడు 15 - 2x అంటే ఎంత అండి, 13x. ఓకే, 13x. సో 13xని ఫర్దర్గా చేస్తే, సో 13 6 78. సో ఎంత వచ్చిందండి, ఇది 78 6 తోటి పోతే 6,000 వచ్చింది. ఏంటిది 6,000 వచ్చింది మనకి, సో ఎక్స్ వాల్యూ మనకి 6,000 వచ్చింది. వాడు ఏమడిగిండు, డేవిడ్ జీతం అన్నాడు. డేవిడ్ జీతం అంటే ఎంత, 5x. ఓకే, 6,000 ఇంటూ 5 వేసినాం అనుకోండి, 6/5 ఎంత, ఒక్క నిమిషం. సో చూడండి, 6,000 కదా, ఇది కట్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ మనకు మల్టిప్లై బై 3 ఉంది. ఈ 3 అనేది ఎల్సిఎం 3. ఓకే, ఈ 3 అనేది ఇటు వచ్చింది కాబట్టి 6,000 ఇంటూ 3, 6 మూడు ఎంత అండి, 18,000 ఎక్స్ వాల్యూ. ఓకే, 18,000 ఎక్స్ వాల్యూ అయితే 5 టైమ్స్ కదా, మనం ఆదాయం 5x అనుకున్నాం కాబట్టి 5 ఇంటూ 18,000. ఓకే, 18,000 ఎంత అండి, 90. 90కి 90, 1000 కాబట్టి 3 సున్నాలకు 3 సున్నాలు. సో ఆప్షన్ 2. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్, థ్యాంక్ యూ.